విజయవాడ న్యూ రాజేశ్వరిపేట 57వ డివిజన్లో డయేరియా ఆ బాధితులను పలకరించారు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధికారులు. ఇదే ప్రాంతంలో నిన్న ఆ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆ పెద్ద పేటీఎం దేవినేని అవినాష్ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇవాళ పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే హాస్పిటల్ సందర్శించి ఆ బాధితులతో ఎట్లా మాట్లాడారు, వాళ్ళు వ్యవహరించిన తీరు ఎలా ఉంది, నిన్న ఆ మల్లాది విష్ణు, ఆ దేవినేని అవినాష్ మాట్లాడిన తీరు ఎలా ఉంది. విజయవాడ నగర పాలక సంస్థలో మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎలా స్పందించాలి? మీ కార్పొరేషన్ మీ చేతిలో ఉంది, మీరు పరిపాలిస్తున్నారు, మీరు ఎలా స్పందించాలి, తక్షణ చర్య ఎలా తీసుకోవాలి, ఆ ప్రజలను ఎలా కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేయటం మీ దిగజారుడు ధనానికి నిదర్శనం కాదా? మల్లాది విష్ణుకి, దేవినేని అవినాష్కి మైండ్ దొబ్బిందా? మీకు చేత కాకపోతే, పరిపాలన తెలియకపోతే ఆ మేయర్ పదవికి, డిప్యూటీ మేయర్ల పదవులకి కార్పొరేటర్లు రాజీనామాలు చేసి పక్కకి వెళ్ళిపోవాలి. మాకు చేత కాదని చెప్పాలి. అది చేయకుండా స్థానికంగా మీరు పరిపాలన చేస్తూ ఉంటే ఆ డయేరియా ప్రబలడానికి కారణం మీరైతే మీరు ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తారు? దేవినేని అవినాష్ కంటే బుద్ధి జ్ఞానం లేదు. మల్లాది విష్ణు ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు కదా, ఎవరి బాధ్యత ఏంటి, ఎవరు ఏం చేయాలి అన్న జ్ఞానం ఉంది కదా, తెలుసు కదా నీకు. మల్లాది విష్ణుని చెప్పాలి కదా. దేవినేని అవినాష్ లాంటి వాళ్ళకి కార్పొరేషన్ ని 4 ఏళ్ల నుంచి లూటీ చేశారు, 100 కోట్లు దోచుకున్నారు. మీ దోపిడీ ఫలితమే బుడమేరు మునక ప్రజలు ఎలా అలాడిపోయారో చూశారు. అయినా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఆ ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పరిపాలిస్తున్నారు. ఆ ప్రజలకి సంక్షేమాన్ని, మేలుని చూడాల్సింది ఎవరు? ఆ కార్పొరేషన్ లో ప్రజలకు సేవ చేయాల్సింది ఎవరు? విజయవాడ కార్పొరేషన్ కి ప్రథమ పౌరురాలు మేయర్. ఆమెకి బాధ్యత లేదా? సరే, ప్రోటోకాల్ ప్రకారం నేను మంత్రి గారు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేదు? మేయర్కి బాధ్యత లేదా? ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదా? మీరు పాల్గొనరా? మీరు పట్టించుకోకుండా వదిలేస్తే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వచ్చి పర్యవేక్షించి అక్కడ అధికారులను పిలిపించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని పర్యవేక్షించారు. మీరు ఎందుకు వెళ్ళాలి? ప్రోటోకాల్ ప్రకారం మీరు వెళ్ళాలి కదా. మీకు చేత కానప్పుడు మీరు రాజీనామాలు చేసి తప్పుకోవాలి కదా. ఎందుకు రాజీనామా చేయరు మీరు? ప్రజలకు ఇంకా అబద్ధాలు చెబితే ఇంకెన్నాళ్ళు ఆ అబద్ధపు బ్రతుకులు బ్రతుకుతారు? ఆ మల్లాది విష్ణు బారు పెట్టి, బారులో విషాలు కలిపి ఎంతమంది ప్రాణాలు తీశాడో ప్రజలందరూ చూశారు. ఇక ఎల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రికి ఎలగబట్టి ఆఖరికి కొబ్బరి చెప్పులు కూడా వదిలిపెట్టుకుంటూ దోచుకున్నాడు. ఇక దేవినేని అవినాష్ పెద్ద పేటీఎం కూలి జగన్మోహన్ రెడ్డికి. మీరు ప్రజలకు సేవ చేయకపోగా, ప్రజలు సంరక్షించాల్సిన స్థానాలు మీరు ఉండి వాళ్ళని పట్టించుకోకుండా అప్పుడప్పుడు వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తే మీ రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ప్రజలు వస్తారు. ఇప్పటికైనా మారండి, ప్రజలు సేవ చేయడం నేర్చుకోండి. దోచుకున్న 100 కోట్లు చాలు. ఈ ఆఖరి 6 నెలల్లో, సంవత్సరం అన్నా జాగ్రత్తగా పరిపాలన చేసి ఆ ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. నగరంలో డయేరియా ప్రబలన 57వ డివిజన్ న్యూ రాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి గురువారం మంత్రి పర్యటించారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలను అధికారులు చర్చించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. డయేరియా సోకడానికి ముందు బాధితులు తీసుకున్న ఆహారం, ప్రతిరోజు మంచినీరు ఎక్కడి నుంచి తీసుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన తర్వాత న్యూ జీజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో డయేరియా ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్ వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారని వివరించారు. ప్రస్తుతం 46 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి నమూనాలను పరీక్షించగా ఎలాంటి బ్యాక్టీరియా లేదని ప్రాథమిక నివేదికలో వచ్చింది. అయితే ఎక్కడైనా డ్రైన్లలో నీరు మంచినీటి పైపులలో కలుస్తుందా అనేది కూడా పరిశీలిస్తున్నాం. అయితే పూర్తి స్థాయి రిపోర్టులు వచ్చే వరకు మంచినీటి సరఫరా నిలిపివేసినట్టు తెలిపారు. న్యూ ఆర్ఆర్పేట వాసులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, ఇకపై మినరల్ వాటర్ బాటిళ్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందుతుందని, వీలైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని వివరించారు. బాధితుల పరామర్శ అనంతరం విజయవాడ కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, కార్పొరేషన్ ఇంజనీర్లతో తాజా పరిస్థితి, డయేరియాపై కారణాలపై సమీక్షించి సూచనలు చేశారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, ఎల్లంపల్లి శ్రీనివాసరావు లాంటి సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమస్య
వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ ప్రజలకు అండగా ఉండి చేయాల్సిన కార్యక్రమాలను తక్షణం చేయాలి. అది చేయకుండా మీ దద్దమ్మలు పాలన సాగిస్తా ఉంటే ఎక్కడ ప్రజలు తిరగబడి మీ చొక్కాలు పట్టుకుంటారన్న భయంతో ప్రభుత్వం మీద ఆ నెప నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిల్లర రాజకీయాలు చేయడం మానేయండి. చిల్లర రాజకీయాలతో ప్రజల్ని ఏమార్చి భ్రమింపజేసి మళ్ళీ వస్తాము మళ్ళీ దోచుకుంటామనే పందా నుంచి బయటకు వచ్చేయండి. మీ పార్టీ రాజకీయ సమాధి అయిపోయింది. మీకు డిపాజిట్లు కాదు కదా, మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళు కూడా మీకు ఓట్లేరు. ఎగ్జాంపుల్ చూశారు కదా మొన్న పులివెందుల. మీ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మీ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి డిపాజిట్ రాకుండా ఆ పులివెంద ప్రజలు ఎలా తరిమి కొట్టారో చూశారు కదా. ఆ పరిస్థితి మీకు కూడా ఉత్పన్నమవుతుంది. అసలు విషయాలను మరుగుపరిచి ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో మీరు ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే చొక్కాలు ఎప్పదీసి అంగిలితో పరిగెత్తించి మోచెప్పులతో దిగేస్తారు విజయవాడ ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి.